తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఏమైంది, నెట్ట నిలువున మోసపోయామని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అలాగే తెలంగాణలోని 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీసీ, ఎస్సీ యువ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా తెలంగాణ భవన్కు వచ్చారు. రాజేంద్రనగర్కు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్లో చేరిన వారికి పార్టీ కండువ కప్పి కేటీఆర్ ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చెవెళ్ల రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఈ సంవత్సరమే ఈ 2 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఉంటాయి. మళ్లీ అక్కడ బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణలో ఉప ఎన్నికలు రావు అంటూ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు. ఆ మరుసటి రోజు లైన్ దాటితే తాట తీస్తామని సుప్రీంకోర్టు జడ్జి అన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సుప్రీంకోర్టు ఊరుకుంటున్నారన్నారు. పార్టీ కాదు, అది ఇప్పుడిప్పుడే అందరికి అర్థమవుతా ఉంది. నిజానికి ఔటర్ రింగ్ రోడ్ లోపల మనం ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ మోసపు వలలో పడలేదు. కాంగ్రెస్ ఎన్ని కథలు చెప్పినా, బీజేపీ ఎన్ని కథలు చెప్పినా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రజలు మాత్రం లేదు లేదు వీళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు, ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ గులాబీ జెండాను ఎగరాలని చెప్పి అది చేవెళ్ళ కావచ్చు, రాజేంద్ర నగర్ కావచ్చు, అన్ని నియోజకవర్గాల్లో మననే గెలిపించినారు, మన పార్టీని గెలిపించినారు. ఒక్క సీటు కూడా ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఇయ్యలే. బీజేపీకి కూడా అడ్డివారి గుడి దెబ్బ అని ఒక సీట్ వచ్చింది. అది కూడా మన క్యాండిడేట్ మనం పెట్టినోడు కొద్దిగా కరెక్ట్ లేకుండా ఆఖరికి ఆగమాగం చేసిండు కాబట్టి గోషామాయలు పోయింది. కానీ లేదా బరాబర్ గోషామాయలతో సహా కాంగ్రెస్కు బీజేపీకి ఒక్క సీటు రాకుండా హైదరాబాద్ను ఏకపక్షంగా మనం స్వీప్ చేస్తుంటాం. వాస్తవం ఏంటి అంటే ప్రజలు ఎప్పుడైనా కూడా మంచి పనులను ఖచ్చితంగా ఆదరిస్తారు. కాకపోతే పేదలు లేదా కొంతమంది ఎవరైతే మిత్రులు ఉంటారో ఇంకా ఎవరైనా ఎక్కువ చెప్తే కేసీఆర్ లక్షిస్తుండు కదా, నేను మీదికి వెళ్ళి తులం బంగారం ఇస్తా అని చెప్తే కొద్దిగా మా ఆడబిడ్డలు అక్కడక్కడ కొద్దిగా అటెంప్ట్ అయినరు. రైతులు కేసీఆర్ 10,000 ఇస్తుండు కదా, నేను 15,000 ఇస్తా అంటే నువ్వు అర్జెంటుగా ఊరికి 2 లక్షల లోన్ తెచ్చుకో, నేను వస్తూనే ఉన్నా, వచ్చిన మర్నాడే సంతకం పెడతా, మొదటి సంతకం పెడతా అంటే రైతులు కొద్దిగా అటెంప్ట్ అయినరు. అట్లే పెద్ద మనుషులు 2,000 కాదు 4,000 ఇస్తా, కేసీఆర్ ఇంట్లో అవ్వకో తాతకో ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా, ఇంటికి 2 పెన్షన్లు ఇస్తా, సోనియమ్మ చెప్పింది వచ్చే నెల నుంచి పైసలు పడుతూనే ఉంటాయి అని చెప్పి గట్టిగా చెప్తే పాపం కొంతమంది వాళ్ళు కూడా టెంప్ట్ అయింది. అట్లాగే నేను రాగానే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పగానే రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్ ఛాయ్ హోటల్ కాడ కూర్చొని ఛాయ్ దాక్కుంటా పోజులు కొట్టుకుంటూ చెప్పగానే మనం ఇచ్చిన 1,60,000 ఉద్యోగాలు మర్చిపోయారు, ఆయన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారట అని చెప్పి పిల్లలు కూడా కొంత టెంప్ట్ అయింది. ఇట్లా ఇన్ని రకాలుగా 1-2 కాదు 420 వాగ్దానాలు చేసి, 420 అంటే మోసం అంటలేను నేను, నిజంగానే 420 వాగ్దానాలు చేసిరు. ఎస్సీ డిక్లరేషన్ కోసం మీ చేవెళ్ళని మీటింగ్ పెట్టారు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్. ఖార్గే సాబ్ను పిలిచిరు. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తే నమ్మతలేరు, ఇక్కడున్న రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్కని ఎవరు నమ్మతలేరు, పెద్దోళ్ళని తీసుకురావాలని చెప్పి ఖార్గే సాబ్ను పాపం ఢిల్లీకి వెళ్ళి తెచ్చారు. అట్లే రైతు డిక్లరేషన్ అని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్లో మీటింగ్ పెట్టినారు. అట్లాగే బీసీ డిక్లరేషన్ అని చెప్పి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో మీటింగ్ పెట్టినారు. యువజన డిక్లరేషన్, విద్యార్థి డిక్లరేషన్ అని చెప్పి తీసుకొచ్చి మన ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి హైదరాబాద్లో మీటింగ్. ఆఖరికి మహేశ్వరం నియోజకవర్గంలో మొత్తం మేనిఫెస్టో అంటే అన్నిటి సమాహారంగా ఇన్ని డిక్లరేషన్లు, ఈ కథా కార్ఖానా మొత్తం అన్నీ చేసి ఒక దగ్గర కూర్చి దాన్నంతటిని తీసుకొచ్చి తుక్కుగూడలో మీటింగ్ పెట్టి సోనియా గాంధీ గారిని పిలుచుకొచ్చి మరి రాష్ట్ర ప్రజలకు మేము ఇస్తున్న మాట 10 ఏళ్ళు మీరు టీఆర్ఎస్ను చూసినారు, మాకు ఒక్క అవకాశం ఇయ్యండి, తెలంగాణ వచ్చినాక ఒక్క తాప కూడా ఛాన్స్ ఇయ్యరా అంటే కొంతమంది అట్లా కూడా ఆలోచించారు. 2 సార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా, ఒకసారి వాళ్ళకి ఇస్తాంతి ఏం పోయింది అనుకొని ఛాన్స్ తీసుకున్నారు. మరి అలా ఛాన్స్ తీసుకుంటే ఏమైంది, మన మీద ఒక్కొని బొందలు పడ్డట్టు అయింది, మంచిగా తినే పల్లెంలో మను పోసుకున్నట్టు అయింది. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, నిజంగానే మంచి పనులు చేస్తే అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. నిజంగానే మంచి పనులు చేస్తే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనం కూడా అభినందించాలి. ఎందుకంటే కొన్ని మంచి జరిగినప్పుడు మంచి అనాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు ఆరోగ్యశ్రీ అనే మంచి పథకం పెట్టిండు అని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా శాసనసభలోనే అందరి ముందే కుండబద్దలు కొట్టినట్టు చెప్పడమే కాకుండా దాన్ని కొనసాగిస్తా అని చెప్పి మంచి పనులు చేస్తే ఒప్పుకోవాలి, తప్పేమున్నది. ఫీజు రీయింబర్స్మెంట్, ఎందుకంటే ఇవ్వడం శాశ్వతం కాదు.
అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మనిషి జీవితమే శాశ్వతం కాదు. మరి ఉన్నప్పుడు నువ్వేమన్నా మంచి పని చేస్తే దాన్ని యాడ్ చేసుకోవాలి, తప్పేం లేదు. ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి మంచి కార్యక్రమం పెడితే తప్పకుండా యాడ్ చేసుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం, వారికి కూడా నా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు. వారు కూడా చేసింది, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని పనులు జరిగినాయి హైదరాబాద్లో, ఇక్కడ కొన్ని ఐటీ కంపెనీలు తేవడంలో కానీ ఇంకోటి కానీ, వారికి కూడా మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే సంస్కారవంతమైన ప్రభుత్వం అంటే అట్లా ప్రవర్తిస్తుంది. మనం 10 ఏళ్ళు ఉన్నాం ప్రభుత్వంలో, కానీ ఎన్నడూ నీ ఆనవాళ్ళు దుర్చేస్తా, నేను ఇది చేస్తా, చెరిపేస్తా అనలే. ఆనవాళ్ళు దుర్పేసుడు అంటే అది ఎప్పటి అనాగరిక రాజుల కాలం నాటి కథ. ఒక రాజు ఇంకో రాజ్యం మీద దండయాత్ర చేసి దాన్ని గెలుచుకుంటే ఆ రాజ్యం యొక్క ఆనవాళ్ళను విడిచే ప్రయత్నం అప్పట్లో ఎద్దురు. కానీ దండయాత్రలు చేసిన రాజులు కూడా కాకతీయుల ఆనవాళ్ళు వచ్చి వీళ్ళు ఆసఫ్ జాహీలు, కుతుబ్ షాహీలు వాళ్ళు దుడిపేయలే. ఇంకా చెరువులు దవ్విరు, చెరువులు దవ్వుతుంది, పూడ్చేస్తావు పోయి మళ్ళీ పూడ్చాం కదా. మంచి పనులు చేస్తే దాన్ని చెడగొట్టద్దు. కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న కిరాతకపు పని ఏంది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళు మంచి పనులు చేయరు, చేసిన మంచి పనులు ఆపుతారు. ఇది వీళ్ళ తెలివి. మీరు ఆలోచించండి ఒక్కసారి. మనం ఎవ్వరం కూడా హైదరాబాద్ నగర అభివృద్ధికో తెలంగాణ అభివృద్ధికో, తెలంగాణలో పేదలకు మంచి జరుగుతుంటేనో అందరం కూడా సహకరిస్తాం, అందరం కూడా సపోర్ట్లు కొడతాం, అవసరమైతే ముంగటి వరుసలు నిలబడి మంచి పని చేస్తున్నారని చెప్తాం. కానీ ఏం జరుగుతుంది వాళ్ళ 16 నెలల్లో? వీళ్ళే కదా చెప్పింది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. 500 రోజులైంది, 500 రోజులైంది, 100 రోజులు కాదు 500 అయింది. మరి 500 రోజుల తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ అమలైందా? ఏదన్నా ఒక్కటి పూర్తిగా చేసినరా? ఒకటే ఒకటి, అది కూడా సగం చేసిర్రు. ఏది? ఫ్రీ బస్సు. ఇక ఆ బస్సు అందం నేను చెప్పరాదు, ఇక మళ్ళీ నా మీద ఒక కేసు పెడతారు. కాక పెట్టరు కానీ అలా మనమే చూస్తున్నాం. ఇదివరకు ఎన్నడూ చూడని విచిత్రాలు చూస్తున్నాం. మా ఆడబిడ్డలు ఒకరినొకరు సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి. రాజకీయాల సీట్ల కోసం తన్నుకుంటే గమ్మత్, కానీ బస్సుల సీట్ల కోసం తన్నుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఆ పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. అట్లాగే మీరు ఆలోచించండి, ఎన్ని కథలు చెప్పిండ్రు. 2500 ఇస్తా, ఇంట్లో అత్తుంటే అత్తకు 4000, కోడలుంటే కోడలకు 2500. నేను మొన్న మధ్యన సూర్యాపేట పోతే ఆడ మా జగదీష్ రెడ్డి గారు ఒక ఇంట్లో, మా కార్యకర్త ఇంట్లో భోజనం చేద్దాం అని తీసుకుపోతే ఆడ భోజనం చేసినాక కూర్చొని మాట్లాడుతున్నాం. మా అమ్మగారు అని పరిచయం చేసింది. ఎట్లున్నారమ్మా అంటే బాగానే ఉన్న బిడ్డ అన్నది. అన్నాక మరి కొడుకు పెళ్లి చేసినావు మొన్ననే, యువకుడు తమ్ముడు, ఎట్లుందమ్మా మరి కోడలి పిల్ల ఎట్లుంది అన్న. ఏం కోడలి పిల్ల బిడ్డ, వస్తే ఒక తులం బంగారం తెస్తుంది అనుకున్నా, నెలకు 2500 వస్తుంది అనుకున్నా, ఏది రాకపోయాను. ఆ కోడలి పిల్ల కూడా బాగా గడుస్తున్నది. అత్తమ్మ నువ్వు కూడా 4000 పెన్షన్ వస్తుంది అన్నావు కదా, ఏడబోయిందని ఆమె అంటుంది. నేను మనసులు అనుకుంటే అత్తకోడలకు మరి రేవంత్ రెడ్డి కొత్త అత్తకోడలు కూడా పంచాయతీ పెట్టింది. ఒక పరిస్థితున్నది ఇవాళ. అంటే ఇది ఒక్కింటి కథ కాదు, ఇంటింటి రామాయణం ఇవ్వాలి. ఇక మీ బాధనైతే రంగారెడ్డి జిల్లా వాళ్ళది చెప్పరాదిగా. అసలు ఎట్లుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఒక్క ప్లాట్ కాడికి కానీ, వెంచర్ కాడికి కానీ, ఒక బిల్డింగ్ కాడికి కానీ ఎవడన్నా పోయి దాదాగిరి చేసి కూడా ఆ దమ్మున్నోడు లేకుండే. ఈరోజు గద్దళ్ళకి ఇంతకుముందు తమ్ముడు కరెక్ట్ చెప్పిండు, అదే షరాబ్ బండి పడిపోతే దానికి చుట్టూ మొత్తం ఎవరికి అందినంత వాడు దండకపోయినట్టు, ఇక దొరికిందే ఛాన్స్ ఆయన తంతే గంపల బుట్టలు పడ్డామన్నట్టు ఎవ్వలకు దోషింది వాళ్ళు. మీరు గమ్మత్ ఏమనిపిస్తుంది అంటే కొన్ని మాటలేమో పెద్దగా చెప్తారు. హైడ్రా ఏంద్రా బై హైడ్రా అంటే, హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం. ఎవల ఆస్తులు కాపాడుతావు? హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం. ఎవల ఆస్తులు కాపాడుతారంటే పక్కా కాపాడుతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు మాత్రం ముట్టరు. ఏది చెరువుల FTL ఉన్నా శ్రీనివాసరెడ్డిది ముట్టరు. పట్నం మహేందర్ రెడ్డి నట్టనడమ చెరువులో కట్టినా ఆయనదేం కాదు. KVP రామచంద్రరావుది చెరువు మీదనే ఉన్నా ఆయనది ముట్టరు. అట్లాగే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారిది FTL లోపలున్నా దాన్ని ముట్టరు. ఇక మరి ఎవడు దొరికిండు తేరగా? అల్కగా దొరికిటాడు ఎవడు? గరీబుగాడు. కొట్టుర్రా అంటే కొడతారు. మరి మీ ఎమ్మెల్యే సాబ్ది కూడా ముడతలేరా? ఎమ్మెల్యే సాబ్ది కూడా ముడతలేరు, కొడతలేరు. కొట్టేతందుకు ముట్టేతందుకు ఎవడు అల్కగా దొరుకుతాడు? గరీబుగాడు. ఏడ దేవులాడురి ఒక బస్తున్నది, ఇందులో గరీబుగాళ్ళు వచ్చి వాళ్ళు వేసుకున్నారు, కొట్టుర్రా అంటే కొట్టురు. ఏం చేయాలి మళ్ళీ? కింద మళ్ళీ ఎవరికో లాంచాలు, రకరకాల కథలు, కార్యక్రమాలు మీకు అన్నీ తెలుసు. నేనేమంటున్నా అంటే 24 గంటలు నెగిటివ్ పనులేనా? పాజిటివ్ పనులు చేసేదేం లేదా? 24 గంటలు ఏది గులగొట్టాలి, ఏది రద్దు చేయాలి. మనం ఇక్కడ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ మైండ్ స్పేస్ అని మొత్తం IT ఏరియా అంతా ఉంటుంది.